సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 33వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గడ్డం లతా భాస్కర్ మాట్లాడుతూ వార్డు ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని, ఏదైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలని కోరారు. ఈ ప్రజాపాలన కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. లిస్టులో పేరు రాని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ రామ్మోహన్, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్పీలు మహిమలత, సునీత, వార్డు ప్రజలు పాల్గొన్నారు. హాసిని శ్రీనివాస్, గూడెంగుట్ల సౌజన్య అద్భుత శ్రేష్ఠ, గూడెంగుట్ల అద్భుత శ్రేష్ఠ, ఖ్యాతం సువర్ణ, ఖ్యాతం హర్షవర్ధన్. కార్యక్రమానికి విచ్చేసి ఆర్పీలకు, వార్డ్ ఆఫీసర్స్ అందరి అధికారులకు మరియు కారణకు సీనియర్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా 33వ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, తల్లులకు, తండ్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అక్క, నేను చెప్పేది ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ. ఒక నిమిషం, నేను ఇప్పుడు చెప్పేది వినండి. ఇది కార్యక్రమం నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటది. మీకు ఎలాంటి సమస్యలున్నా నేను ముందటుండి తీరుస్తానని మీకు మాటిస్తున్నాను. ఇది ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే ఇదివరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని వాళ్ళు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డు లబ్ధిదారులు కానీ, పేర్లు ఎక్కని వాళ్ళు కానీ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ వేళ కాకుండా రేపు కాకుండా మున్సిపల్ ఆఫీస్ లో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది. మన వార్డ్ ఆఫీసర్ అందుబాటులో ఉంటాడు, నేను కూడా అందుబాటులో ఉంటాను, ఆర్ఓ గారు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎటువంటి ఆందోళన చెందకండి. నేను మీకు సేవ చేయడానికి మునుముందు ఎప్పటికీ మీ అందుబాటులోనే ఉంటాను. మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఇప్పుడు ఎట్లా ఉన్నానో ఇంకా రాబోయే కాలంలో కూడా ముందు అట్లానే ఉంటానని మాటిస్తున్నాను. మీకు ఎటువంటి చిన్న సమస్య ఉన్నా నా దగ్గరికి రండి, నేను అందుబాటులో ఉంటాను. మా వారు భాస్కర్ గారు కూడా అందుబాటులోనే ఉంటాడు. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కానీ భాస్కర్ ఎక్కడే ఉన్నాడు, మీరు పోయి అడగండి. ఆయన మీకు ఏ సమస్య ఉన్నా చెప్తాడు. పింఛన్ మాత్రం ఇప్పుడు తీసుకుంటలేరు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులో పేర్లు ఎక్కని వాళ్ళ పేర్లే ఉన్నాయి. అవన్నీ పేర్లు కూడా నేను చెప్తే సార్ కొంచెం అర్థం కాలేదు. ఆ పేర్లన్నీ నేను మళ్ళీ యథావిధిగా చదివి వినిపిస్తాను. మీరు ఒక్క నిమిషం అందరి మీద పడ్డట్టు కాకుండా కొంచెం ఒక్కసారి నిమ్మలంగా కూర్చొని ఆలోచించండి. నేను కూడా చదివి వినిపిస్తాను. మీ ప్రతి ఒక్క పేరు నా దగ్గర ఉంది. మీ పేర్లు అందరికీ నాకు తెలుసు. నోటెడ్ 10 సంవత్సరాలు పాలన చేసిన మీ ఒక్కొక్క పేరు ఎన్ని ఉంటాయో నాకు తెలియదా? మీరు అందరు గాయ కాకండి. నేను మీ సేవ చేయడానికి మళ్ళీ యథావిధిగా నేను కూర్చుంటాను. ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఇళ్లలో పేర్లు వచ్చినాయి చదివిండు, సవాల్ తీసింది చూడు. అందులో పేర్లు రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేయండి. పేర్లు ఇస్తామంటే చదివిండు సారు. అందులో పేర్లు ఉన్న వాళ్ళే రేషన్ కార్డు అప్లై చేసుకోండి. పేర్లు లేని వాళ్ళే అప్లై చేయండి. వట్టి వృధాగా ఖర్చులు చేసుకోకుండా అమ్మా. సోలాపూర్ వాళ్ళ సూరజ్ బావురే ఎవరమ్మా? మీరేనా? మీరేం సోలాపురా?